హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మన ఛానల్లో సప్త శనివార వ్రతం సెకండ్ వీక్ పూజ అయితే చూపించబోతున్నాను. ఏం చేశాను, ఎలా చేశాను అనేది వివరంగా అయితే చూపించాను. మీరు ఫస్ట్ వీక్ వీడియో చూస్తుంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు వెంకటేశ్వర స్వామితో పాటు నరసింహస్వామి పూజ కూడా చేశాము. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారిది కళ్యాణ మహోత్సవం ఉంది. అట్లా అని చెప్పేసి లక్ష్మీ నరసింహస్వామి అలాగే వెంకటేశ్వర స్వామికి పూజలు అయితే చేసుకున్నాము. మా ఇంటి దేవుడు వచ్చేసి కూడా లక్ష్మీ నరసింహస్వామి అండి. ఫస్ట్ పిండి దీపాల కోసం అయితే నేను ఆవు పాలు, బనానా ఒక హాఫ్ అయితే వేసుకొని ఇట్లా చపాతీ పిండిలాగా అయితే చేసుకున్నాను. లాస్ట్ వీక్ కంటే నాకు ఈ వీక్ చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. లాస్ట్ వీక్ కొంచెం సాఫ్ట్ అయిపోయి ఉండే, కానీ ఈసారి మంచిగా వచ్చినాయి. నేను బనానా హాఫే తీసుకున్నాను. మీరు కావాలంటే ఫుల్ బనానా కూడా తీసుకోవచ్చు. ఎందుకు హాఫ్ తీసుకున్నాను అని అంటే అది సాలిడ్ ఫామ్లో ఉంటుంది కదా, మళ్ళీ మనకు దీపాలు చేస్తుంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పి హాఫే తీసుకొని బాగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని వేసుకున్నాను. తర్వాత పిండి దీపాలకి ఇట్లా నామాలు అయితే పెట్టుకున్నాను. మీరు కావాలంటే నార్మల్గా పసుపు, కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవచ్చు. కానీ మనం చేసేది లక్ష్మీ నరసింహస్వామి అలాగే వెంకటేశ్వర స్వామి వ్రతం కాబట్టి నేను ఇట్లా నామాలు అయితే ప్రత్యేకంగా పెట్టుకున్నాను. చాలామంది అంటున్నారు పిండి దీపాలు విరిగిపోతున్నాయి, పర్ఫెక్ట్గా రావట్లేదు అని. కానీ అంత ప్రాబ్లం ఏమి ఉండదు. కొంచెం మీరు చూసుకుంటూ పాలు కడుక్కున్నారనుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. నాకైతే ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్ చాలా బాగా వచ్చింది. తర్వాత మా పాపకి కాళ్ళకు పసుపు అయితే పెట్టాను. నేను కూడా కాళ్ళకు పసుపు పెట్టుకొని గంధం కూడా పెట్టుకున్నాను. మా పాపకి ఇట్లా పసుపు, కుంకుమ పెట్టుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా పూజలు అంటే కూడా ఆమెకు చాలా ఇంట్రెస్ట్ అండి. నెక్స్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసుకున్నాను కదా, స్టవ్కి అయితే బొట్టు పెట్టుకుంటాను. స్పెషల్ అకేషన్స్లో మాత్రమే ఇట్లా బొట్టు పెట్టి నీట్గా క్లీన్ చేసి పూజ చేస్తాను. రెగ్యులర్గా అయితే నార్మల్గా చేస్తాను అన్నమాట. ఈరోజు నైవేద్యాలు నేను పులిహోర, శనగపప్పు వడలు అలాగే పానకం, వడపప్పు చేద్దాం అనుకున్నాను. పులిహోర కోసం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ కడిగి పెట్టుకున్నాను. అది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకుంటే రైస్ అయితే పొడి పొడిగా వస్తుంది. సాల్ట్ కూడా ఇప్పుడు వేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ అయితే వేరే బౌల్ తీసుకున్నాను. ఇందులో ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను చింతపండు అయితే పెట్టుకున్నాను. చింతపండు గుజ్జు అయితే తీసుకున్నాను. ఇందులో ఇంకా నేను వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు. చింతపండు గుజ్జు అలాగే కొంచెం ఉప్పు అంటే ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు ఇక్కడే తీసుకుంటున్నాను. మళ్ళీ నేను ఏం సపరేట్గా వేయను. తర్వాత ఇందులో పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, అలాగే మీరు కావాలనుకుంటే ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసుకోవచ్చు. నేను మెంతులు వేసుకోలేదు. అలాగే నేను కొంచెం కారం కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. కారం అంతా మనకు పచ్చిమిర్చి నుంచే వస్తుంది. నేను కలర్ కోసం మాత్రమే కారం వేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసుకున్నారనుకోండి, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఆ చింతపండు పులుసులో ఆ పులుపుకి కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు అందులో బాయిల్ అవుతుంటే మనం నార్మల్గా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి. 2-3 విధానాలు ఉంటాయండి పులిహోర ప్రిపేర్ చేయడానికి. ఇదైతే చాలా బేసిక్ థింగ్ చూపించబోతున్నాను. నాకు 15 మినిట్స్ తర్వాత అయితే చింతపండు ఇట్లా దగ్గరకు వచ్చేసింది. తర్వాత చింతపండు పులుసు పోపు పెట్టుకోవాలి. దానికోసం అయితే ఆయిల్ తీసుకున్నాను. నేను మళ్ళీ సపరేట్గా ఆయిల్ అయితే ఎక్కడ కలపాను. అందుకే నాకు సరిపడినంత ఆయిల్ ఇప్పుడే తీసేసుకుంటున్నాను. రైస్లో కలపడానికైనా నేను సపరేట్గా ఆయిల్ అయితే ఎక్కడే వేయను. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. కావాలి అని అనుకుంటే పప్పులు కూడా వేసుకోవచ్చు. శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. కానీ నాకు ఎందుకో పప్పులు అంత పెద్దగా నచ్చవు పులిహోరలో. నేను ఇది స్కిప్ చేశాను. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. అలాగే పల్లీలు కూడా వేసుకున్నాను. పసుపు కూడా నేను మళ్ళీ ఎక్కడా వేయను అండి.
ఇక్కడే సరిపడినంత వేసేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను జీడిపప్పు వేసుకుంటాను, కానీ ఈసారి మర్చిపోయినా వేయలేదు. ఇంగువ కూడా వేసానంటే ఆ వీడియో స్కిప్ అయిపోయింది. ఇప్పుడైతే చింతపండు పులుసులో తాలింపు వేసేసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర వేసుకోరు యాక్చువల్గా పులిహోరలో, కానీ నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం అని చెప్పేసి వేసుకున్నాను. ఇప్పుడు రైస్ని చల్లారబెట్టుకున్నాను. చల్లారబెట్టుకున్న రైస్లో అయితే చింతపండు పులుసు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. నేను చెప్పాను కదా ఆయిల్, సాల్ట్, పసుపు ఇక్కడ సపరేట్గా రైస్లో ఏం కలపనని, అన్నీ ఇక్కడే సరిపోతున్నాయి మనకి. పులుసు వేసుకొని కలిపేసుకున్నాను అనుకోండి, ఇదే పర్ఫెక్ట్గా నేను మాట్లాడుతుండే బ్యాక్గ్రౌండ్లో మీకు సౌండ్స్ వినిపిస్తుండొచ్చు. యాక్చువల్గా మా ఇంట్లో పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. చాలా కష్టంగా ట్రై చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏం వినిపించకుండా, నాయిస్ ఏం రాకుండా, కానీ కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. ఈ వీక్ కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే వడపప్పు పానకం చేద్దాం అనుకున్నాను. వడపప్పు కోసం ఒక 1/2 అవర్ ముందు పెసరపప్పు అయితే నానబెట్టుకొని వాటర్ తీసేసి ఒక ప్రసాదం బౌల్లోకి అయితే తీసుకున్నాను. పైనుంచి బెల్లం అయితే పెట్టుకున్నాను. వడపప్పు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ పానకం కోసం అయితే మిరియాలు అలాగే ఇలాచి దంచుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ పౌడర్ని కూడా ఒక గ్లాస్లోకి తీసుకొని అందులో కొంచెం బెల్లం, వాటర్ కూడా వేసేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది. వడపప్పు పానకం అయితే రెడీ అయిపోయింది. నేను ఎవ్రీ వీక్ వడపప్పు పానకం అయితే ఖచ్చితంగా పెడతాను. ఇదైతే మెయిన్. కావాలంటే నువ్వుల లడ్డు కూడా ఖచ్చితంగా పెట్టుకోవచ్చు, కానీ ఈసారి కుదరలేదు నాకు. పులిహోర కూడా దేవుడి ప్రసాదం గిన్నెలో పెట్టేస్తున్నాను. నేను నైవేద్యాలన్నీ చేసుకునేసరికి మా హస్బెండ్ అయితే అలంకరణ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు వడలు అని చెప్పాను కదా, శనగపప్పు వడలు కూడా ఎలా ప్రిపేర్ చేయాలో క్లియర్గా వీడియో అయితే తీసాను. సో దీనికి నేను శనగపప్పు ఒక 2 గంటలు పెట్టుకున్నాను. 2 గంటలు సరిపోతుందంటే ఎక్కువ వద్దు. ఒక 3-4 అవర్స్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనకు మిక్సీ చేసుకుంటే స్మూత్ పేస్ట్ అయిపోతుంది, అది వడల్లాగా రావు. అందుకని ఒక 2 అవర్సే నానబెట్టుకొని ఇట్లా నానిపోయిన తర్వాత జాలి గిన్నెలోకి అయితే తీసుకొని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసాను. ఒక 2 మినిట్స్కే వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడినంత పచ్చిమిరపకాయలు మిక్సర్ జార్లోకి అయితే తీసుకున్నాను. మనం మళ్ళీ సపరేట్గా కారం అయితే ఇక్కడ వేసుకోము, అందుకే సరిపడినంత పచ్చిమిరపకాయలు, సాల్ట్, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు కూడా తీసుకొని స్మూత్ పేస్ట్ అయితే చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ కాదు, బరకగా పేస్ట్ అయితే చేసుకోవాలి. నేను సాల్ట్ కూడా మళ్ళీ ఎక్కడ వేసుకోను, ఇది సరిపోతుంది సాల్ట్ ఇక్కడే వేసుకొని ఇట్లా నేను బరకగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. కావాలంటే ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేసాను, మళ్ళీ వడలు వేస్తుంటే కూడా వేస్తాను కొంచెం. నెక్స్ట్ మళ్ళీ పప్పు అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటేనే బాగుంటుంది, స్మూత్ పేస్ట్ అయితే చేసుకోవద్దు. ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మనము నైవేద్యాలు చేసేటప్పుడు అయితే టేస్ట్ చూడకుండా చేస్తాం కదా, కానీ అవే బాగా వస్తాయి. నిజం చెప్పాలంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండి చేయాలి అని టేస్ట్ చూసి చేస్తాం కదా రెగ్యులర్ డేస్లో, అప్పుడు పర్ఫెక్ట్గా రావు. ఇట్లాంటి టైంలో మాత్రం అది వేస్తాము, ఏదో చేస్తాము, కానీ ఆ రోజే చాలా బాగా వస్తుంది. సో నేను నెక్స్ట్ ఇందులోకి అయితే పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా కలిపేసుకున్నాను. కలిపి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఆ ఉప్పు కారం అంతా మంచిగా శనగపప్పుకి పడుతుందని చెప్పి. చూసారు కదా, పిండి అయితే అంత సాఫ్ట్గా లేదు, మనకు పర్ఫెక్ట్గా వడలు వచ్చేలాగానైతే ఉంది. మీరు చూస్తున్నట్టయితే అక్కడక్కడ పప్పులు కూడా ఉన్నాయి. ఇది నేను ఇప్పుడే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను, అంటే అవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను, అందుకని అది డస్ట్ లాగా అట్లా ఉంది. ఇందులోనే నేను గారెలు అయితే వేసుకుంటున్నాను. నేనైతే చేతి మీదనే వేసుకుంటానండి వడలు, గారెలు అంటున్నాను. మీకు రావట్లేదు చేతి మీద అంటే ఒక కవర్ లేదంటే క్లాత్ మీద వేసుకొని తీసుకుంటే కూడా ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. కానీ నాకు ఇంకా చేతి మీద అలవాటు, ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇట్లా చేతి మీదనే వేసేసుకున్నాను. ఫస్ట్ అయితే చాలా పెద్దగా వచ్చినాయి సైజు, ఇప్పుడు కొంచెం సైజు అయితే తగ్గించాను నైవేద్యం పెట్టడానికి కదా అని.
మీరు ఈ వడలు ఫ్రై చేసుకునేటప్పుడు అయితే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుంది, బయట వడలు అయితే మాడిపోతాయి, లోపల అస్సలు కుక్ అవ్వదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం టైం పడుతుంది, లేట్ అయినా సరే మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. నాకు ఒక 8 మినిట్స్ టైం అయితే పట్టింది ఇవన్నీ కుక్ అవ్వడానికి. సో ఫస్ట్ ఏది చేసినా కూడా పొయ్యికి అయితే పెడతాం కదా, మాకు అది అలవాటు. సో అట్లనే పెట్టేసుకున్నాను. ఒక 8 మినిట్స్ తర్వాత గోల్డ్ కలర్కి అయితే వచ్చేసినాయండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. ఇవి నేను నైవేద్యం గిన్నెలకైతే తీసుకుంటున్నాను. ఏదైతే దేవుడికి ప్రసాదం పెట్టే గిన్నె ఉంటుంది కదా, అందులోకి అయితే తీసేసుకొని పెట్టుకున్నాను. ఇది కూడా దేవుని దగ్గర పెట్టేసుకున్నాను. నైవేద్యాలన్నీ దేవుని దగ్గర పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఏ పూజ చేసినా సరే గణపతి పూజ ఖచ్చితంగా చేసుకొని స్టార్ట్ చేయాలి కదా. గణపతి పూజ మా హస్బెండ్ అయితే స్టార్ట్ చేశారు. చూసారా ఈసారి అలంకరణ ఎంత బాగుందో. లాస్ట్ వీక్ మా హస్బెండ్కి అంత ఐడియా లేదు సప్త శనివారాల వ్రతం అసలు ఏంటి, ఏముంటుంది, ఎట్లా చేయాలనేది. ఈ వీక్ నేను నైవేద్యాలు చేసుకొని వచ్చేసరికి మొత్తం అలంకరణ చేసేసారు, చాలా బాగా చేశారు. లాస్ట్ వీక్ నేను తులసిమాల మిస్ అయిపోయింది, పెట్టలేదు అని చెప్పాను కదా. ఈసారి మిస్ అవ్వనివ్వలేదు. నేను చెప్పలేదు, యాక్చువల్గా నేనే మర్చిపోయాను చెప్పడం, కానీ మా హస్బెండ్ గుర్తుపెట్టుకొని మరీ తీసుకొని వచ్చారు తులసిమాల. లక్ష్మీ నరసింహస్వామి వారికి కూడా తులసిమాల, అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా తులసిమాల అయితే వేసుకున్నారు. సో మనము దేవుడి విగ్రహం పెట్టినప్పుడు కింద బియ్యం, అలాగే కలశం కింద కూడా బియ్యం వేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో పిండి దీపాల కింద కూడా బియ్యం వేసుకొని, ఆ బియ్యం మీద తమలపాకులు వేసుకొని, తమలపాకుల మీద పిండి దీపాలు అయితే పెట్టుకున్నాము. గణపతి పూజ అయిపోయాక గణపతి దగ్గర దీపాలు మా హస్బెండ్ వెలిగించారు, అలాగే పిండి దీపాలు నేను వెలిగించుకున్నాను. వెలిగించేసుకొని ఇంకా పూజలోకి అయితే వెంకటేశ్వర స్వామి పూజలోకి అయితే స్టార్ట్ చేసేసాను నేను. చూసారా ఎంత బాగా అలంకరించారు, అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసరికి ప్రిపేర్ చేసేసారు. నాకు చాలా హెల్ప్ అయిపోయింది. ఫస్ట్ అయితే లక్ష్మీ అష్టోత్తరంతో స్టార్ట్ చేశాను. మీకు లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే గుర్తుండి ఉంటుంది నేను చెప్పింది. ఫస్ట్ మనం ఏం చేసినా కూడా గణపతి పూజ, లక్ష్మీ అమ్మవారి పూజ చేశాక వెంకటేశ్వర స్వామి పూజ చేయాలని. సో నేను లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుతున్నప్పుడు చేతిలో అక్షంతలు పూలు అయితే పట్టుకున్నాను. లక్ష్మీ అష్టోత్తరం అయిపోయాక ఆ పూలు అలాగే అక్షంతలు అమ్మవారికి సమర్పించుకొని మళ్ళీ చేతిలో అక్షంతలు పూలు అయితే తీసుకొని పద్మావతి అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నాను. పద్మావతి అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకున్నాక అక్షంతలు పూలు అయితే సమర్పించుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అయితే స్టార్ట్ చేశాను. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అలాగే వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు అయితే ఎవ్రీ వీక్ చదువుతాను. మీరు కుదిరితే కథ కూడా చదువుకోవచ్చు. సప్త శనివారాల వ్రతం బుక్లో అయితే అన్నీ క్లియర్గా ఉంటుంది. ఒక్క బుక్ అయితే నాకు చాలా హెల్ప్ అయిపోతుంది ఇది. తర్వాత అయితే కొబ్బరికాయ కొట్టేసుకున్నాను. పూజ కూడా చాలా బాగా జరిగింది. తర్వాత అయితే హారతి ఇచ్చేస్తాను. అసలు ఏ ఆటంకం లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా అన్నీ పర్ఫెక్ట్గా, అన్నీ టైం టు టైం సరిగ్గా పూజ జరిగింది. లాస్ట్ వీక్ నాకు చాలా లేట్ అయిపోయింది, అయినా 12 లోపు అయిపోయింది, కానీ ఈ వీక్ ఇంకా తొందరగా అయిపోయింది. లాస్ట్ వీక్ నాకు టైం కుదరలేదు, ఫాస్ట్గా హడావిడి అయిపోయింది. కానీ ఈ వీక్ కొంచెం నెమ్మదిగానే చేసుకొని పూజ అయితే మంచిగా ఫినిష్ చేసేసుకున్నాను. మా పాప కూడా మంచిగా సపోర్ట్ చేసింది, నన్ను ఏమి ఇబ్బంది పెట్టకుండా పూజ దగ్గర తను కూడా కూర్చొని పూజ అంతా అయిపోయే వరకు ఉంది. పాపం ఏం తినకుండా తను కూడా అట్లాగే కూర్చొని ఉంది. సో పూజ అయితే అయిపోయింది. నేను అయితే ఈరోజు కంప్లీట్గా ఫాస్టింగ్, ఈవినింగ్ వరకు ఏం తినను. ఫ్రూట్స్ ఇంకా పాలు, జ్యూసెస్ కూడా తాగొచ్చు, కానీ నేనైతే ఏం తీసుకోలేదు. లాస్ట్ వీక్ ఏం తీసుకోలేదు, ఈ వీక్ కూడా ఏం తీసుకోవద్దు అనుకున్నాను. కానీ పూజ చేశాక పూజా ఫలితం రావాలి అని తీర్థ ప్రసాదాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సో అట్లా అని నేను తీర్థం ప్రసాదం అయితే తీసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ వరకు నేను ఇంకేమీ తినను. తర్వాత అయితే టెంపుల్కి వచ్చేసాను. మా ఇంటి దగ్గరే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది.
టెంపుల్కి వచ్చేసాము. పూజ ఎంత కంప్లీట్ చేసుకున్నా, ఇంట్లో ఎంత పూజ చేసినా కూడా టెంపుల్కి వచ్చాకే ఓకే అయిపోయింది పర్ఫెక్ట్గా అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో నాకు అట్లాగే ఉంటుంది. మంచిగా ఇంట్లో పూజ అయిపోయింది, వెంటనే టెంపుల్కి వచ్చాము. కరెక్ట్గా హారతి టైంకి వచ్చాము. టెంపుల్లో కూడా దర్శనం అయితే అయిపోయింది. నేను ఈవినింగ్ అయితే మళ్ళీ నైవేద్యాలు ఏమీ పెట్టనండి. దీపం ముట్టించేస్తాను. దీపం ముట్టించేసి దీపం కొండెక్కిన తర్వాతే పీటనైతే కదిలిస్తాను ఒక 3 సార్లు. కదిలించాకే నేను ఫాస్టింగ్ అయితే వదిలేస్తాను తిని. నేను ఆ రోజు నైటే మళ్ళీ వెంకటేశ్వర స్వామిని రెగ్యులర్గా ఎక్కడ పెట్టి పూజిస్తామో అక్కడే పెట్టేసుకుంటాను. నెక్స్ట్ డే నేను తీయను, ఆ రోజే తీసేస్తాను. సో మీకు పూజ గురించి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా, ఏం క్వశ్చన్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేదు అంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను యూట్యూబ్లో యాడ్ చేశాను కదా, అక్కడ మెసేజ్ చేసినా సరే నేను రిప్లై ఇస్తాను. కామెంట్ సెక్షన్లో కూడా నాకు ఏమున్నా మెసేజ్ చేయండి.